ఇండియాస్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ పావర్టీ ఫ్రీ స్టేట్ అని కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రకటించగానే దేశం మొత్తానికి ఒక ఆశ్చర్యము, ఒక సవాల్ ఇచ్చింది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అలాగే ఈ స్టేట్మెంట్ వెనుక తరాల సమిష్టి కృషితో పాటు గత మరియు ఇప్పుడు ప్రభుత్వాల రిఫార్మ్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో దశాబ్దాల నుండి హ్యూమన్ క్యాపిటల్ అంటే లిటరసీ అండ్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ ఉంచటం వల్ల ఇది సాధ్యమైంది. అంతేకాకుండా లోకల్ గవర్నెన్స్కి స్వయం నిర్ణయాధికారాలు ఇవ్వటం వల్ల కూడా ఈ మైలురాయిని వాళ్ళు అధిగమించగలిగారు. నో పావర్టీ అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, దీనికోసం కొన్ని పారామీటర్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం ఎక్స్ట్రీమ్లీ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఈపీఈపీ ద్వారా సర్వే చేయించింది. దీనిలో ముఖ్యంగా మూడింటిని కీ పిల్లర్స్గా తీసుకోవడం జరిగింది. మొదటిది లిటరసీ లెవెల్, సెకండ్ వన్ యూనివర్సల్ హెల్త్ కేర్, థర్డ్ వన్ స్ట్రాంగ్ సేఫ్టీ నెట్. ఈ మూడు విషయాల్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్షన్ స్కోర్లో దేశవ్యాప్తంగా పోలిస్తే కేరళలో చాలా తక్కువ 0.05% ఉందంటే అది గమనార్హం. దీన్ని బట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో కేరళ ప్రభుత్వం ఎంత ముందుందో అర్థమవుతుంది. సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక వ్యక్తి ప్రయోజనాల కన్నా సమాజ అభివృద్ధి కోసం సంస్థాగతంగా దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని కేరళ మోడల్ రుజువు చేయగలిగింది.